guys, welcome to our YouTube channel. Please subscribe and click on the bell icon. Jobs Adda. అండ్ మనం ఈరోజు చూడబోతున్నాం కోల్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మీరైతే చూసి మంచిగా అప్లై చేయండి. ఇది కూడా మంచి అవకాశము. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇదైతే మంచి అవకాశం అని చెప్పచ్చు. మనకైతే ఇది 15th నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14th February 6 PM వరకు అయితే లాస్ట్ ఉంది. అప్లై చేయండి. ఇదైతే మనకి మేనేజ్మెంట్ ట్రైనీకి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే పోస్ట్కి మినిమం 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మనం చేసి ఉండాలి. మినిమం 60% అయితే మార్క్స్ ఉండాలి. ఆర్ మనం మినిమం 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెసిఫైజేషన్స్ అయితే మనం చేసి ఉండాలి. మినిమం 60% ఉండాలి. ఎన్విరాన్మెంట్లో అయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మనం చేసి ఉండాలి విత్ 60 మార్క్స్ అనేటివి ఉండాలి. ఫినాన్స్ దాంట్లో క్వాలిఫైడ్ CA ICAA అయితే మనకి ఎలిజిబిలిటీ ఉండాలి. లీగల్ అయితే గ్రాడ్యుయేట్ ఇన్ లా, మనం ఎవరైతే లా చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. మార్కెటింగ్ అండ్ సేల్స్ అయితేనేమో రికగ్నైజ్డ్ డిగ్రీ విత్ 2 years MBA ఆర్ PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ 60% మార్క్స్ అండి. మెటీరియల్స్ మేనేజ్మెంట్ అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్. పర్సనల్ అండ్ HR గ్రాడ్యుయేట్ వీళ్ళైతే ఎవరైతే ఫుల్ టైం మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో ఇన్ ప్రోగ్రామింగ్ మేనేజ్మెంట్లో వాళ్ళకి ఎలిజిబుల్ అండి. సెక్యూరిటీ అంటే గ్రాడ్యుయేట్ చేసినా కూడా మనమైతే ఎలిజిబుల్ ఉంటాము. కోల్ ప్రిపరేషన్ అనేది మనకు బీటెక్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. కెమికల్ అను మినరల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మెటలర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. సెక్యూరిటీకి అయితే కొంచెం మినిమం 2 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు. మనకైతే ఏవైతే మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో అవైతే మనం PDF ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్లో 6, EWSలో కమ్యూనిటీ డెవలప్మెంట్ పోస్ట్కి వచ్చేసి అయితే జనరల్లో 6 ఉన్నాయి. EWS 1, SC 2, ST 1, OBC వాళ్ళకి 3. ఇంకా ఇవి కాకుండా ఫ్రెష్ వేకెన్సీస్ అయితే 13 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 20 ఉన్నాయి విత్ ఇన్క్లూడింగ్ బ్యాక్లాగ్. అండ్ ఇవైతే ఫిజికల్లీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. లో విజన్ వాళ్ళకి, LV అంటే లో విజన్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే టోటల్గా 28 ఉన్నాయి. ఫినాన్స్లో 103 ఉన్నాయి. లీగల్లో 18 ఉన్నాయి. మార్కెటింగ్ అండ్ సేల్స్లో 25, మెటీరియల్స్ మేనేజ్మెంట్లో 44, పర్సనల్ అండ్ HR 97, సెక్యూరిటీలో 31, కోల్ ప్రిపరేషన్లో 68. ఇలా టోటల్గా అయితే 434 వేకెన్సీస్ ఉన్నాయి. చూసి అప్లై చేయండి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఎట్లుంటుంది అంటే CBT ఆన్లైన్ టెస్ట్ బేస్ పైన ఉంటుంది. మనకైతే ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ నుంచి మనకి షార్ట్ లిస్ట్ చేస్తారండి. మనకైతే ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. 3 hours ఉంటుంది. ఒకటేసారి రాయాలండి. అందులోనే పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1కి 100 మార్క్స్, పేపర్ 2కి 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. పేపర్ 2 అంటే మనకి కన్సర్న్ సబ్జెక్టు, అంటే మనం ఏ బ్రాంచ్ అయితే చేస్తుంటామో దాని నుంచి వెళ్ళి మనకి ఇంకొక 100 questions అనేది జరుగుతుంది. అండ్ దీనికి ఏ నెగిటివ్ మార్కింగ్ లేదు. మనకైతే హిందీ, ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటారు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి
మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇచ్చారు. మినిమం మనం ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే మినిమం జనరల్ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి, ఓబీసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి 30 మార్క్స్ వచ్చి క్వాలిఫై అయ్యి ఉండాలి. మనకి ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ అది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళని అయితే నో అబ్జెక్షన్ ఫామ్ అనేది మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీ అనేది 1000 ఉంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏ ఫీ లేదు. ఏజ్ లిమిట్ అనేది 30 సెప్టెంబర్ 2024 వరకు 30 ఇయర్స్ అనేది వరకైతే ఉండాలి. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పర్సన్ విత్ డిసబిలిటీస్ వాళ్ళు జనరల్ అయితే 10 ఇయర్స్, అందులో ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఉంది. మనకైతే ఇక్కడ చూడండి, మనకైతే శాలరీ చూడండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్ మేనేజ్మెంట్ ట్రైనీగా మీరైతే మనకి స్కేల్ పే 50,000 నుంచి 1,60,000 వరకు ఉంది. బేసిక్ పే అయితే 50,000. ఇంకా బేసిక్ పే అయినా 50,000 అంటే మనకి ఇంకా వేరే హెచ్ఆర్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని చాలానే వస్తుంది. పోస్టింగ్ అనేది మనం ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి. ప్రిఫరెన్సెస్ని బట్టి మనకు పోస్టింగ్ అనేది ఇస్తారు. దీనికి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా ఉంది. మనమైతే ఒకవేళ అపాయింట్ అయితే 60 మంత్స్ అనేది జాయినింగ్ డేట్ నుంచి 60 మంత్స్ సర్వీస్ అగ్రిమెంట్ అయితే మనం ఈ బోర్డుతో చేసుకోవాలి. ఒకవేళ మనం మధ్యలో వెళ్ళిపోతే 3 lakhs అనేది పెనాల్టీ ఉంది. మెడికల్ కూడా మనకి కండక్ట్ చేస్తారు. మనమైతే అఫీషియల్ వెబ్సైట్ www.coalindia.inడియాకి వెళ్ళి ఇందులో అప్లై చేయండి. ఇక్కడ చూపిస్తున్న మ్యాట్రికులేషన్ మార్క్షీట్, ప్రొవిజనల్ డిగ్రీ ఇవన్నీ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో మనం అప్లై చేసే దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూసి అప్లై చేయండి. మనకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ.